ఏమమ్మా ఏముందప్పా పంటలు ఇట్లా వానలు వచ్చి ఇట్లా పంటలు అయితే ఏడుంది రైతులు ఎవడో ఇదే వల్ల పంటలు ఏమైనావా? ఎంత పంటలు వస్తే రోగాలు పురుగులు అన్ని ఇబ్బందులు రైతు ఎవడ కోలుకునేది. ఎంత లాస్ అయిందప్పా? మనకి కూడా 3 లక్షలు లాస్ అయిందప్పా. టమాటా పెట్టినా లాస్ కాదు మరి. టమాటో ఏం చేయాలప్పా? టమాటో రేట్ వస్తాను చూసి పెడితే రేట్ రాకున్నట్లు పాడాయిపోయా. ఇప్పుడు ఏం చేయాలప్పా? వెనక్కి ఎంత అయింది? వెనక్కి 80% అయిందప్పా. ఏడు 3 లక్షలు 2,70,000 పెట్టుబడి ఏడు చూస్తుందప్పా. రైతుకి గిట్టుబాటు ధరలు ఏటు లేవు. ఈ ప్రభుత్వం ఏదైనా ఇస్తాడు, ప్రభుత్వం ఏడు తీయడం లేదు. పురుగుల మందు తాగినా తెల్లారదే ప్రభుత్వం కూడా మంచి. నెక్స్ట్ టైం పెడతాం మేడం. నెక్స్ట్ ఇంకా మొక్కజొన్న పక్కజొన్న పెట్టి అది కూడా చూసి ఇంకా పాడాలకి తీసుకొని తాగి చచ్చిడతాం అక్కడ. ప్రతి ఒక్కటి అన్ని రైతు 10 రైతు రాసి అయితే ఎవడప్ప దాన్ని పెట్టేది? రైతు కోలుకునేది ఎవడప్పా? లాస్ కాకుండా పంటలు పెట్టాలా. ఏం పెట్టాలా పంట? నాకు అర్థమే కావడం లేదు. లాస్ కాకుండా పంట అంటే నువ్వు చెప్పిన మొక్కజొన్నే లాస్ కాదు. మనం తొందరగా సహకారాలు కావాలని చెప్పి అన్ని పెడతాము, అది కావాలి కదా. ఏం చేయాలప్ప? మనకి రైతుకి గిట్టుబాటు ధరలు కావడం లేదు. పెట్టుబడులు ఇతర పెట్టుబడులు వస్తున్నాయి, మరి ఏం చేయాలా? పెట్టుబడులు ఏంటికి వస్తావంటే అప్పుడు మన పిల్లోళ్ళు ఆవిడ మరే ఎరువుల్ని పొసలేరు వేసి పంట పండించేవాళ్ళం. ఇప్పుడు మన గవర్నమెంట్ అట్లా తయారైపోయింది తప్ప మన ఎరువులు లేక పంట విత్తనాలు తీసుకున్నా కల్తీ, ఎరువులు తీసుకున్నా కల్తీ, మాడి స్ప్రే మందులు తీసుకున్నా కల్తీ, పనికొచ్చి కూలీలు కానీ కల్తీనే. మరి పెట్టుబడి ఎలా రావు? ఈ మందు ఇస్తారు కొట్టుకోండి అని, అది కొట్టితే ముందు రోగం పోదు. వాళ్ళ లక్షలు సంపాదించుకుంటారు కానీ మనకేమి రావడం లేదు. కానీ మనకి ఇప్పుడు ఏమన్నా మొక్కజొన్నే పెట్టుకోవాలా, చేసుకోవాలంతే. అదొక పంట, అది మొక్కజొన్న చూస్తాం అనుకున్నాం అప్ప. అది ఒకటి చూసి అక్కడ నిరాదర చేసుకొని ఏదో ఒకటి ఇంకా అంతే, ఇంకేం చేసేయలేదు. పని జగ్గట్టుకుంటానప్ప. చెట్లు లేకపోతుంది. ఈ టమాటా ఎన్ని ఎకరాలు పెట్టినావా? 3 ఎకరాలు పెట్టినానప్ప. ఎంత అయింది పెట్టుబడి? 2 లక్షలు అయింది. ఏం లేదు పెట్టుబడి కూడా రాలేదు. కూలలు పోతే కూలది పెద్ద పెట్టుబడి కూడా రాలేదు. అంత ఇట్లా అయిపోయింది. టమోటా రేట్ అవుతుంది కానీ అది టైంకి రేట్ కాదు, ఎప్పుడో రేట్ అవుతుంది. అది అయినప్పుడు మనకు తెలిసేది. కొడితే టమోటా కొట్టాల, లేకుంటే ఏ పంట కొట్టదు. ఎవరు కొడుతుందప్ప? 2 ఏళ్ళ నుండి ఇట్లా కొట్టేది ఎట్లనే ఉంది. ఎవరు కొడుతుందప్ప? ఏమో టైం అది రేట్ అయ్యే టైం తెలిసేది. అది రేట్ అయినప్పుడు చూడే పోయినసారి బాక్స్ 3,000 దాకా పోయింది. టైం మనకి రాదు. మనం ఎవడో పెడుతుంటాము, వాళ్ళు అదృష్టం అట్లప్ప. ఎవడో పోతుంటాము, మనకి ఏడు లేదు అంట. సరే ఉన్ని రా అక్కడ ఏం పోతావు? అంత ఇదైపోయింది చూసా. ఏడు కనీసం ఏడు లేకున్నట్లు అయిపోయా. ఉన్ని అయిపోయింది, దాని పరిస్థితి అయిపోయింది. నెక్స్ట్ ఆలోచన చేసి వేరే పంట పెడితే అయిపోతారా? కుదరని పెడదాం అనుకున్నానప్ప. అంతే.